కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. వీళ్ళిద్దరి మధ్య ఈ రోజు జరగబోతుంది మ్యాచ్. సో మరి ఈ మ్యాచ్ వచ్చేసి ఈడెన్స్ గార్డెన్స్ జరగబోతుంది. పిచ్ రిపోర్ట్ ఏంది అండ్ ప్లేయింగ్ ఎలెవెన్స్ ఏమైనా చేంజెస్ జరుగుతుందా, ఎవరికి ఏం వీక్నెసెస్ ఉన్నాయి అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఈ మ్యాచ్ కనుక గుజరాత్ గెలిస్తే టాప్ లో అయితే వీళ్ళైతే కూర్చుంటారు. సో మరి అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో వీడియో లాస్ట్ చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. ఎలాంటి అరేం సంగతులు? సో వీడియోలు వెళ్ళక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఐపీఎల్ చూస్తున్న నా వ్యూవర్స్ అందరికీ, నా ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ వచ్చేసి ఐపీఎల్ ఫినిష్ అయితే రానికి వచ్చింది, కానీ సో ఇందులో వచ్చేసి చాలా మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. మంచి వాచ్ టైమ్ అవర్స్ నేనైతే తీసుకున్నాను మీ ద్వారా. అండ్ అలానే వచ్చేసి 420 సబ్స్క్రైబర్స్కి కూడా రీచ్ అయితే అయిపోయినాం. ఎలా అయినామో అర్థమే కాలే. 400 నుంచి 420కి అయితే రీచ్ అయినాం ఈ ఐపీఎల్లో. సో దానికోసం ఐఎమ్ రియలీ బ్లెస్డ్, ఐఎమ్ ఫీలింగ్ దట్. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఐపీఎల్ అయిపోయిన తర్వాత దీని గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ సో ఇంకా నేను వీడియోలు వెళ్ళక ముందు ఇంకోటి ఏంటంటే, నేను వీడియోస్లో ఐపీఎల్ నా ఫస్ట్ మ్యాచెస్ నుంచి అంటే ఫస్ట్ ప్రీవియస్ నుంచి అన్ని చూసుకుంటూ వస్తే నేను అందులో ఒక మాట చెప్పిన. సో 500 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నా యొక్క ఆడియన్కి ఎవరికొకరికి నేను ఒక గివ్ అవే లాంటిది ఇస్తాను అనేసి. సో అది ఇంకా ఉంది నాకు మైండ్లో అట్టేంది, నేను మర్చిపోలే. సో మీరు అలానే వచ్చేసి తొందరగా 500 సబ్స్క్రైబర్స్కి రీచ్ చేపించేసేయండి. సో అప్పుడు నేను వచ్చేసి ఖచ్చితంగా ఆ గివ్ అవే లాంటిది నేనైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఇస్తాను. సో గది మొత్తానికి సో ఛానల్లోని కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే ఏమైనా చేంజెస్ మీకు అనిపిస్తే సో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దాన్ని నేను ఖచ్చితంగా చేంజ్ చేసుకొని రావడానికి అయితే నేనైతే రెడీ ఉన్నా. సో అది ఒక్కటి నాకు ఒక ఫేవర్ చేసి పెట్టండి చాలు. సో ఇప్పుడు వచ్చేసి ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఈ పిచ్ వచ్చేసి ఈ మ్యాచెస్లలో ఈ సీజన్లో అయితే మంచి బ్యాటింగ్ అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 200 నుంచి 220 రన్స్ కనుక కొడితే ఆ డిఫెండ్ చేసుకుని అయితే ఈజీ అవుతుంది. సో ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేసి అంటే ఫస్ట్ 6-7 ఓవర్స్ దాకా మంచిగా బౌలింగ్ అయితే హెల్ప్ అవుతుంది. మంచిగా ఫాస్ట్ బౌలర్స్ మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా దాని తర్వాత స్పిన్నర్స్ వచ్చేసి అయితే గేమ్లోకి అయితే వస్తారు. సో స్పిన్నర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మంచి వేరియేషన్స్ వాడి మంచి కటర్స్ వాడితే వాళ్ళకు కూడా మంచిగా ఇక్కడైతే వికెట్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ స్పెషల్లీ సునీల్ నారాయణ వచ్చేసి చాలా మంచిగా ఇంపాక్ట్ అయితే చేయబోతున్నాడు. సో గుజరాత్ మీద నాకు తెలిసి. సో ఇంకా వరుణ్ చక్రవర్తి లేడు, సో అది చూడాలి, దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి గుజరాత్ సైడ్ నుంచి రాషిద్ ఖాన్ వచ్చేసి ఈ పిచ్ మంచిగా హెల్ప్ అయితే అనేసి అయితే అనుకున్నా. సో ఈ పిచ్ లో రాషిద్ ఖాన్ ఎలా ఉండబోతున్నాడు అనేసి అయితే చూడడానికి అయితే నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ పిచ్ లో వచ్చేసి టాస్ గెలిచినట్టు ఏం చేస్తారా అంటే మేబీ ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకోవట్టు చేసి, ఎందుకంటే ఇక్కడ డ్యూ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది కాబట్టి. సో ఇది మొత్తానికి పిచ్. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి రెండు టీమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్లేయింగ్ 11 చేసుకొని ఎలానే వచ్చేసి రెండు టీమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే, సో వీళ్ళు ఫస్ట్ ఎలాగైతే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఇప్పుడు చూస్తా అంటే నాకైతే పెద్ద ఇష్యూస్ అయితే అనిపించట్లా. సో జస్ట్ బ్యాటింగ్ లో వచ్చేసి అజింక్య రహానే సైడ్ నుంచి కొంచెం మంచి టచబుల్ రన్స్ అయితే రావాలి. సో అంటే ఆ టచ్ లో అయితే కనబడాలి. ఫినాలెండ్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే వస్తుంది. చిన్న క్యామిని ఆడిపోతున్నాడు కానీ మంచిగా మంచి స్ట్రైక్ అయితే ఆడిపోతున్నాడు. ఇంకా అంకిష్ రఘువంశీ ఈ సీజన్ మంచిగా అయితే ఆడుతున్నాడు. సో ఇంకా దాని తర్వాత క్యామరన్ గ్రీన్ ఈ మధ్య వచ్చేసి ఫామ్ లోకి అయితే వస్తున్నాడు. ఈ మధ్య టచ్ లో అయితే కనబడుతున్నాడు క్యామరన్ గ్రీన్. ఇంకా మంచిగా ఫామ్స్ అయితే ఇంకా మంచి ఫామ్ అయితే అతని సైడ్ నుంచి అయితే కనబడాలి. ఇంకా మంచి రన్స్ అయితే అతని సైడ్ నుంచి అయితే రావాలి. ఎంత పెద్ద ప్లేయర్ అతను, సో మనందరూ తెలిసిందే. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే ఇంకా కొన్ని మంచి ఇన్నింగ్స్ అయితే అతనైతే ఆడాల్సి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రింకు సింగ్ నుంచి మంచిగా ఫినిషింగ్ టచ్ అయితే వస్తుంది ఈ మధ్య. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ దాకా లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ అయితే అంటే టెస్ట్ అయింది, కానీ దాని తర్వాత మనీష్ పాండే, రోమిన్ పవల్ వీళ్ళు అంత బెస్ట్ గా అయితే వీళ్ళైతే దానికన్నా ముందు మ్యాచెస్ లో అంత మంచిగా అయితే రీలేదు. ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇక్కడ టాప్ కనుక అంటే అంకిష్ రఘువంశీ అండ్ ఫినాలెన్ వీళ్ళు కనుక కొత్తగా కాదు తొందరగా కనుక అవుట్ అయిపోతే ఇక్కడ వచ్చేసి కింద ఫినిష్ అయిన రోమన్ పవల్, సునీల్ నారాయణ్ వీళ్ళు వచ్చేసి ఖచ్చితంగా ఆ రకమైన మనీష్ పాండే వీళ్ళు
ఆ రకమైన టచ్లో అయితే కనబడాలి. ఆ కెపాబిలిటీ వీళ్ళకైతే ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడున్న 3 మ్యాచెస్లలో. సో ఈ 3 మ్యాచెస్లో వీళ్ళు కనుక ఓడిపోతే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు కూడా నాకైతే కష్టమే అనిపిస్తుంది. కానీ అయినా సరే మూడు మ్యాచెస్ గెలిచి ఇక్కడ క్యాల్కులేటర్ పెట్టుకొని కూర్చుంటే ఏమైనా జరిగే అవకాశం ఉంది. సో చూడాలి మరి ఏమవుతుందేమో. సో ఖచ్చితంగా వచ్చేసి వీళ్ళు కూడా టచ్లో అయితే కనపడాలి. ఈ సీజన్ లేకపోయినా అది వచ్చేసి ఇప్పుడు కనుక ఆడితే నెక్స్ట్ సీజన్కి కంటిన్యూ చేసుకొని కొంచెం కాన్ఫిడెంట్ అయితే టీమ్ మేనేజ్మెంట్ మీద కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా టచ్లో రావాలనేసి నేనైతే అనుకుంటున్నా. బౌలింగ్లో చూసుకుంటే పెద్ద ఇష్యూస్ నాకైతే ఏం అనిపించట్లా. సో జస్ట్ కొంచెం వచ్చేసి ఆ రన్స్ వచ్చేసి కొంచెం లీక్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేసి నేనైతే అనుకున్నా. సో లాస్ట్ మ్యాచ్ లో రన్స్ కొంచెం లీక్ చేశారు. సునీల్ నారాయణ్ చాలా ఎకనామికల్ బౌలింగ్ అయితే చేసిండు. సో అలా అని చెప్పి వేరే వాళ్ళు ఏం చేయలేదని కాదు, క్యామరన్ గ్రీన్ మంచి బౌలింగ్ అయితే చేసిండు. సో కాబట్టి క్యామరన్ గ్రీన్ కూడా ఈ మధ్య బౌలింగ్ చేస్తుండడం వల్ల వచ్చేసి వాళ్ళకి వచ్చేసి ఈ టీం వచ్చేసి ఇంకా మంచిగా ఈ మధ్య హెల్ప్ అవుతుంది అనేసి నేనైతే అనుకున్నా. బికాజ్ క్యామరన్ గ్రీన్ వచ్చేసి బౌలింగ్ కూడా అలానే చేస్తాడు, బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు. కాబట్టి సో చూడాలి మరి ఏమవుతుందేమో. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 ఫిన్ ఎలెన్ అండ్ అజింక్య రహానే ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో వచ్చేసి రఘువంశీ, ఇంకా నెంబర్ 4లో వచ్చేసి క్యామరన్ గ్రీన్, 5 రింకు సింగ్, 6 వచ్చేసి మనీష్ పాండే, 7 వచ్చేసి రౌమెన్ పవల్ అండ్ 8 సునీల్ నారాయణ్. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా అండ్ నెక్స్ట్ వచ్చేసి అనుకుల్ రాయ్ మేబీ 9కి వస్తాడనేసి అయితే అనుకుంటున్నా. 9కి వస్తే 10-11 వచ్చేసి వీళ్ళు అయితే షిఫ్ట్ అవుతారు. సో గది మొత్తానికి ప్లేయింగ్ 11. అండ్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ గా సౌరవ్ దుబే లేదా ప్రశాంత్ సోలంకి కూడా మంచిగా బౌలింగ్ చేస్తాడు. కాబట్టి సో ఇద్దరిలో ఎవరికో ఒకరిని అయితే తీసుకొని రావచ్చు అనే స్థితిని అయితే అనుకున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో గది మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ గురించి. ఇప్పుడు వచ్చేసి గుజరాత్ టైటన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీళ్ళకి ఫస్ట్ ఉన్న కన్సర్న్స్ ఏంద్రా అంటే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు. లాస్ట్ మ్యాచ్ వీళ్ళు ఎలా గెలిచినారు అందరికి గుర్తుంటది. సో హైదరాబాద్ మీద 82 రన్స్ తేడాతో అయితే గెలిచినారు. సో బ్యాటింగ్ లో వచ్చేసి జస్ట్ టాప్ 3 టాప్ 4 కనుక కొంచెం కొలాప్స్ అయితే దాని తర్వాత వీళ్ళు ఏ రకంగా రన్స్ చేస్తారనేసి అయితే ఇక్కడైతే కొంచెం వీళ్ళకైతే టెస్ట్ అయితే అవుతుంది. లేదు టాప్ ఆర్డర్ కనుక మంచిగా ఆడేశారు అనుకోండి, సో ఇంకా వీళ్ళకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో కానీ ఇది ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమే. ఇది కూడా ఇంకా వీళ్ళు ఎప్పుడు ఫామ్ లో వస్తారో ఎలా వస్తారో చూడాల్సి ఉంటుంది. మరి ఇది ఒక్కటే వీళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది. బౌలింగ్ లో ఏం లేదు అసలు మాట్లాడడానికి. సో మాటలే లేవు. అలాంటి పర్ఫార్మెన్స్ లాస్ట్ మ్యాచ్ లో అయితే ఇచ్చి వచ్చినారు. ఇంకా ఇక్కడ చెప్పొచ్చు ఏం బ్రో ఒక్క మ్యాచ్ కేనా అనేసి. సో కాదు, మంచిగా కగిసర్వాడ, ముహమ్మద్ సిరాజ్ వీళ్ళు మంచి బౌలింగ్ అయితే చేస్తూ వచ్చినారు. కాబట్టి నేనైతే ఏం పెద్దగా లేవు అనేసి అయితే చెప్తున్నా. సో మరి ఇది మొత్తానికి గుజరాత్ టైటన్స్ గురించి. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు 16 పాయింట్స్ పెట్టేసి అయితే 12 మ్యాచెస్ లో 16 పాయింట్స్ అయితే ఉన్నారు. సో ఈ మ్యాచ్ కనుక గెలిస్తే టాప్ లో అయితే వచ్చేసారు 18 పాయింట్స్ తోటి. సో మరి చూడాలి ఏమవుతుందేమో. సో గది గైస్ మొత్తానికి గుజరాత్ టైటన్స్ అండ్ వీళ్ళ ప్లేయింగ్ ఒకసారి చూసుకుందాం. సో శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 జాస్ బట్లర్, నెంబర్ 4 వచ్చేసి వాషింగ్టన్ సుందర్ అండ్ నెంబర్ 5 వచ్చేసి ఇక్కడ జేసన్ హోల్డర్, నెంబర్ 6 రాహుల్ తివాతియా అండ్ నెంబర్ 7 వచ్చేసి నిశాంత్ సింధు, అర్షద్ ఖాన్, కగిసో రబాడ, మొహమ్మద్ సిరాజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ ప్లేయింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణని వేసుకొస్తారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో ఇక్కడ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ గా సాయి కిషోర్ ని వేసుకోవచ్చు, లేదంటే ఏమైనా ఇంకొక ఎక్స్ట్రా బ్యాటింగ్ కావాలంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు. సో చూడాలి మరి ఏమవుతుందేమో. సో గది గేస్ మొత్తానికి గుజరాత్ టైటన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ప్రివ్యూ. సో ఈ మ్యాచ్ ఎవరికి గెలిచడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయిరా అంటే ఇద్దరు కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. కాబట్టి స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ గుజరాత్ టైటన్స్. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ 5 నెంబర్స్. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ VAP's officials. Bye.